పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త కిడ్నీని అమ్మేసి వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ప్రియుడితో పరారైంది ఓ భార్య. పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా సంక్రైల్లో చోటు చేసుకుంది ఈ ఘటన. కిడ్నీ అమ్మిన డబ్బుతో కుమార్తెకు మంచి చదువులు చదివిద్దామని భర్తని సుమారుగా ఏమార్చి 10 లక్షలకు పైగా కిడ్నీని అమ్మేసింది ఆ భార్య. వచ్చినటువంటి ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి వ్యక్తితో ప్రేమాయణం సాగించి ఆ వ్యక్తితో పరారైపోయింది. రవిదాస్ అనే వ్యక్తితో ప్రస్తుతం భార్య 10 లక్షలు తీసుకొని పరారైనట్టు తెలుస్తోంది. ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకొని ప్రస్తుతం ఆ భార్య కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొంత నిరుపేద కుటుంబం వారిది, బిడ్డ చదువు కోసం కూడా ఖర్చు చేయనటువంటి కుటుంబం వారిది. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోనే ఆ భర్త పాలిట శాపంగా మారింది. ఈ ఫోన్లో సోషల్ మీడియా అనే ఒక పెనుభూతంతో ఒక వ్యక్తిని పరిచయం చేసుకొని ఆ వ్యక్తి చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి ఏకంగా భర్తనే చంపేయబోయింది. కానీ సాధ్యం కాకపోవడంతో కొంత ఏమార్చి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేసి ఏకంగా భర్త కిడ్నీని అమ్మేసింది. ఎంతలా అంటే ఆ వ్యక్తి నమ్మించిన వ్యక్తి ఎంత నమ్మించాడంటే, నువ్వు చెప్పు ఇలా నీ కూతురికి చదువు కోసం ఉపయోగపడతాయి, నీ కూతురు చదువుకోగలుగుతుంది, రేపటి రోజున మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ వీధరిక నుంచి బయటపడదాము, ఏ మార్గం లేదు కాబట్టి ఒక కిడ్నీ రిసీవర్ని కూడా, కిడ్నీ తీసుకున్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఆ వ్యక్తే ఇక్కడ ప్రియుడిగా ఉన్నటువంటి రవిదాస్ అనే వ్యక్తి అమర్చినట్టు తెలుస్తోంది. సో ఆ వ్యక్తిని కూడా ఆయన అరేంజ్ చేశాడు. సో ఆ వ్యక్తి కిడ్నీ రిసీవర్ని అరేంజ్ చేసి ఆ డబ్బులను కూడా ఆ భార్యకి ఇప్పించింది ఆయనే. ఆ తర్వాత డబ్బుతో ఉడాయించేశారు.